దిస్ ఈజ్ మున్నార్. ఆసమ్. నేను బైక్ వేసుకొని మున్నార్ వచ్చా. లా 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 లా. ఇదా వాటర్ ఫాల్స్. జే హే హలో హాయ్ నమస్తే. ఈరోజు డే 10 ఫ్రమ్ కేరళ అల్ఫూజా. పొద్దున్నే ఫుల్ వర్షం, సో అందుకే లేట్గా స్టార్ట్ అయింది ఇవాళ రైడ్. కానీ వెదర్ మాత్రం అవసరం ఉంది. వర్షం ఇప్పుడు ఎండ కొడుతుంది. ఒక గంట వర్షం పడుతుంది, గంట ఎండ కొడుతుంది. కానీ వెదర్ ఓకే, కానీ కొంచెం చిరాకుగా ఉంది. ఉడకపోస్తుంది ఘోరంగా. ఇట్లా వర్షం పడి ఎండ కొడితే పిచ్చి పిచ్చి ఉడకపోస్తుంది. టీ కూడా తాగలే. ఎక్కడన్నా మంచి ఒక టీ తాగి కేరళ కుటీలు చూడు, ఓ దారుణంగా ఉంది అది. కొట్టాయం పొన్నాడు. సంథింగ్ న్యూ బిగ్ ఈస్ కమింగ్ టు add our journey, so please wait and watch. Don't miss the rides. అన్ని చిన్న చిన్న ఊర్లు, కానీ రోడ్డు మాత్రం కేరళ రోడ్లే మెయిన్ కదా. కేరళ అంటేనే రోడ్స్ కదా. చిన్న ఊర్లు మంచిగా వర్షం పడితే ఇంకా క్లీన్గా కనపడతాయి, గ్రీనరీగా కనపడుతుంది సినారియో అంతా. నాకు కేరళలో నచ్చేది ఏంటంటే ఇండ్లు. ఆ ఇల్లులు భలే ఉంటాయి అసలు. ఒక విల్లాస్ టైపు, మంచిగా చిన్న కుటుంబం. చేపలు పొద్దున్నే అమ్ముతున్నారు బాయ్. అరే ఎండ లైట్గా కొట్టు అంటే ఇక సూర్యభగవాన్ వచ్చిన సావదింగుతున్నాడు. వర్షం పడుతుందేమో అని రెయిన్ కోటు, రెయిన్ పాయింట్ అన్నీ వేసుకొని పోతున్నా. తీరా చూస్తే ఇప్పుడేమో ఎండ, లోపడేమో చెమటలు ఇట్లా కారుతున్నాయి. పిండితే నీళ్ళు వచ్చేటట్టు కారుతున్నాయి. అంతేలే, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఏమో ఫుల్ వర్షం ఉంటుందేమో అనుకొని పొద్దున్న వర్షానికి చూసి భయపడి వేసుకున్నా. తీరా చూస్తేనో చూడు, ఏం భగవాన్ తెచ్చుడు. లెట్స్ ఎంజాయ్ దిస్ రైడ్ మామా. కేరళలో ఏమి కావాలో, ఏమి చూడాలో అన్నీ చూసేద్దాం. ఓ రూట్ మాత్రం మున్నార్ రూట్ ఇది, ఫ్రమ్ అల్ఫూజా. లెట్స్ హోప్ ఎండ ఇలానే ఉంటే సూపర్గా వస్తాయి. ఇట్లా ఎండ కొడితే ఎండ వర్షం నిన్నటి నుంచి ఇదే కథ. గంట ఎండ కొడుతుంది, గంట వాన పడుతుంది, గంట ఎండ కొడుతుంది, గంట వాన పడుతుంది. అబ్బా రూట్లు మాత్రం మోసం ఉన్నాయిరా. పాప చూసుకుంటూ పోతుంది. ఇక్కడ పెట్రోలు 106 ఉంది. పాండిచ్చేరిలో ఏమో 97 సంథింగ్ ఉంది. ఇంకెక్కడ కొట్టించా,
కన్యాకుమారిలో ఏమో 101 ఉంది. అంతే, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క కాస్ట్ ఉంది. హైదరాబాద్లో 109 లేదా? ఇప్పుడు వర్షం పడే టైంలో ఇట్లా హైవేల కంటే ఈ రూట్లు బెటరు. బికాస్ హైవేలో పోతున్నాం అనుకో, వర్షం పడింది అనుకో, ఎటు పోవడానికి కూడా వీలు ఉండదు. అదే ఇట్లా ఊర్లో నుంచి పోయినాం అనుకో, వర్షం పడింది అనుకో, ఏదో ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా ఉన్న చాలు, హాయిగా బిందాస్గా వెళ్ళిపోవచ్చు రూట్. ఎక్కువ చేపలు బాగా తింటారు అనుకుంటా ఇటు సైడు. మొత్తం అయ్యే ఏమంటారా, ఏ ఫుడ్ స్టాల్కి వెళ్ళినా చేపల కూర మాత్రం పక్కా ఉంటుంది. ఇప్పుడు ఈ టర్నింగ్ చూడు ఎలా ఉన్నాయో. దిస్ ఈజ్ అవర్ కేరళ. ఓ ఓ ఓ ఓ కాక ఆగు కాక, ఎందుకు అట్లా వస్తున్నావు? అదిగో 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 ఒక ఫ్లైఓవర్ వచ్చింది. బా, సముద్రం పైన ఫ్లైఓవర్. వా వా బా 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 బా, లుక్ ఎట్ దిస్. అవి గేట్స్ అనుకుంటా, ఓపెన్ చేస్తారు అవి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు. పాత బ్రిడ్జ్ ఇది. సౌత్ సైడ్ నేను ఒక్కడనే ట్రావెల్ చేస్తున్నా అనిపిస్తుంది అసలు నాకైతే. అరే రే 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 రే, రెండు ఉన్నాయి. పొద్దున ఎంత బ్లాక్ కలర్ ఉన్నానే అంత బ్లాక్ ఉంది స్కై మొత్తం. ఇప్పుడు చూడు ఎంత ఎండ సంపుతుంది. మిస్టర్ బీన్ అంటాడే, మిస్టర్ బీన్ లాఫింగ్ థింగ్స్ ఉంటాయి కదా, ఊ ఊ ఊ అన్నట్టు అలా అనిపిస్తుంది నాకు. కామెడీ చేసే వాళ్ళందరూ చాలా సీరియస్గా ఉంటారు తెలుసా. ఈ కేరళలో ఎవడు చూసినా హెల్మెట్లు మాత్రం గట్టిగా కొంటున్నారా. మన సైడ్ హెల్మెట్ కొనుర్రా అంటే 500 పెట్టి కొనుడే ఎక్కువ. అలాంటిది ఇక్కడ ఒక్కొక్కడు ఏ బైక్లో చూసినా సరే పెద్ద పెద్ద హెల్మెట్లు వాడుతున్నారు. ముందు కేరళ కుట్టి వెళ్తుంది, వెనకాల తెలంగాణ పోరడు వెళ్తున్నాడు. సో లెట్స్ రైడ్ టుగెదర్. దండి చిన్నగా వెళ్ళండి దండి. ఓ ఏ
చూస్తుంది. కేరళ కుట్టి అద్దంలో నుంచి చూస్తుంది. ఓ ఓ ఓ బస్సులు అయితే నడి రోడ్డు మీద ఆపుతున్నారు అబ్బాయి. అంకుల్జీ మనకి హాయ్ చెప్పాడు, ఆల్ ద బెస్ట్ అంటున్నాడు. ఈ పోరి కూడా హాయ్ చెప్తే బాగుండు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు రోరా, అది హైలైట్ అసలు. ఇంత మంచి రోడ్డు స్పీడ్ బ్రేకర్లు ఉంటే వాసిపోయేది. ఇంతవరకు ఒక స్పీడ్ బ్రేకర్ కూడా తగలేదు రూట్లో. చాలా బాగుంది. వెనక అంబులెన్స్ వస్తుంది. ఇక్కడ ఏమైనా జరిగితే హాస్పిటల్ ఎంత దూరం ఉన్నాయో ఏమో కానీ గ్రేటే. ఈ గల్లీలలో తిరగకుండా హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రెగ్నెంట్ ఉన్న లేడీ మాత్రం ఈ టర్నింగ్లలో తిరగాలంటే చాలా కష్టమైపోద్దేమో. అంటే 1 డే 3 డేస్ బిఫోరే ఉంటారు అనుకున్న హాస్పిటల్లో, నో ప్రాబ్లం. కేరళ కుట్టి ఇక్కడే ఉంటుంది, ఇంకా పోతలేదు ముందుకి. సచ్ బాయ్. కేరళ అంటే రోడ్లు మంచిగా ఉంటాయి అంటారు కదరా. దాని రోడ్డు మీద లాలే లాల్. ఆహా చల్లగా ఉందిరా బాయ్, హాయిగా ఉంది. కేరళ కేరళ కేరళ, యూ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. వర్షం పడిపోయింది. ఒక దగ్గర పెట్రోల్ బంక్ లాగా, లక్కీలి పెట్రోల్ బంక్ దొరికింది, అక్కడ ఆగా. అమ్మ అబ్బో, పెద్ద పెద్ద వెహికల్ కూడా ఈ గుట్టలు ఎక్కుతున్నాయి అంటే గ్రేటే. ఆహా ఎంత సూపర్గా ఉంది రా వ్యూస్. వావ్ వావ్ వావ్, వాట్ ఎ టర్న్. చూడు, టర్నింగ్లో ఇల్లు కట్టిండు, కింద పిల్లర్లో ఏం లేవు. కేరళ గుర్తుకొచ్చే, కేరళ అంటే నాకు 3 విషయాలు గుర్తుకొస్తాయి బాయ్. ఒకటి రోడ్లు, సెకండ్ థింగ్ ఏమో ఇల్లు భలే కట్టుకుంటారు, చిన్నగా ముద్దుగా, చుట్టూ చెట్లు, మధ్యలో ఇల్లు, చిన్న పార్కింగ్, ఒక కారు ఒక బైక్ ఉండేటట్టు, చిన్న ఫ్యామిలీ. ఇక మూడోదేమో ఒక సినిమాలా ప్యాంటు తీయండు, షర్టు తీయండు అని ఒక డైలాగ్ ఉంటుంది చూడు, సేమ్ అది గుర్తుకొస్తుంది కేరళ అంటే. టర్నింగ్లు అవసరం ఉన్నాయి అసలు, మంచిగా
ఏ బైక్ ఉన్నా ఓకే, ఈ టర్నింగ్లను ఎంజాయ్ చేయాలంటే అంతే, ఎంజాయ్ చేయాలి. మీరు బస్సులో రావాలనుకుంటే కేరళకి హైదరాబాద్ టు అంగమలై స్టేషన్ అని ఒకటి ఉంటుంది, రైల్వే స్టేషన్. ఆ అంగమలై నుంచి ఎర్లీ మార్నింగ్ 5కి డైరెక్ట్ మున్నార్కి బస్సు ఉంటుంది, వెళ్ళచ్చు. హైదరాబాద్ టు అంగమలై దిగేసి అక్కడ నుంచి బస్సులో మున్నార్కి డైరెక్ట్గా రావచ్చు. లేదు అనుకుంటే కొచ్చి నుంచి రావచ్చు. కొచ్చి నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. లేదు బైక్ వేసుకొనే పోతా, బైక్ మీదనే పోతా అంటే అన్నీ చదువుకొని మూట కట్టుకొని బయలుదేరు ఇప్పుడే. ఆవ్. చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు, గ్రీనరీ సూపర్ ఉంది. ఇది కాదు ఇంకా ముందుంది, అది ఇంకా సూపర్ ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కేరళకి మీకు ఇష్టమైన వాళ్ళతోటి ఒక 1 వీక్ అలా ప్రశాంతంగా వెళ్ళిరండి. కేరళ అంటే చాలా ఉన్నాయి ప్లేసెస్. వాడు ఎలా ఎక్కిచ్చాడు చూడండి బైక్ అంత పైకి. కేరళలో మున్నార్ ఒకటే లేదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అల్పుజా అనేది ఒక బోట్ ప్లేసెస్, అది బాగా వైల్డ్గా ఉంది అసలు రూట్లన్నీ. ఇల్లులు మాత్రం మంచిగా కట్టించుకుంటున్నారు. సింపుల్గా ఒక గుడిసె టైప్ ఒక ఇల్లు కట్టుకొని ఒక కారు, బైకు,
మునార్ వ్యూ, ఎండ వర్షం మునార్. వా 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 వా, వాట్ ఏ లుక్ అసలు, వాట్ ఏ నేచర్. నేచర్ లవర్ అంటే ఇలా వెళ్ళాలి, చేయాలి. టర్నింగ్లు ఉన్నాయి కదా బాప్రే, వావ్. కేరళ కేరళ మున్నార్ రూట్. చిన్న కాలువ పైన చిన్న ఫ్లైఓవర్. వావ్. ఏ అబ్బా బాబా బాబా. ఓ, అటు రోడ్డు పోస్తున్నారు, స్లోగా పోవాలి మనం. ఇది డౌన్. అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది ఒకటి ఇక్కడ. బాబా బాబా. కేరళ కేరళ గో స్లో అట్ట. చాన్ 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 చాన్. ఏదో ఊరు వచ్చింది, ఏదో స్టేషన్ బస్ స్టాప్ వచ్చింది. ఆ బస్ స్టాప్ మనకు అర్థం కాదు, ఏదో నిర్మల మలయ ఏదో ఉంది. ఎండ లేదు, వర్షం లేదు, సో కొంచెం వేడి ఉంది. బట్ వావ్, వాట్ ఎ టైం. ఇదిగో ఇందాక మనం పైనుంచి చూసిన జయప్పర వాటర్ ఫాల్స్. వా, టేక్ ఏ లుక్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ మున్నార్. వాడు చూడు ఎట్లా పోతున్నాడో. యో యో యో, అంబులెన్స్ వస్తుంది. టేక్ ఏ లుక్, దిస్ ఈజ్ మున్నార్. ఆసమ్. ఓ, ఇడుక్కి. ఓకే ఓకే, ఇడుక్కి. వెల్కమ్ టు ఇడుక్కి. వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ వెల్కమ్. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, చూపిస్తా. అప్పుడు వచ్చింది ఇదే రూట్లో. ఇడుక్కి. ఇడుక్కి అనేది అక్కడ సినిమాలో బాగా వినపడ్డ పేరు. ఇక్కడ గాలి వస్తుంది మంచిగానే. కేరళ మున్నార్. బాయ్స్ చాలామంది డ్రీమ్ రైడ్, బైక్ వేసుకొని మున్నార్కి రావాలి, బైక్ రైడ్ చేయాలి మున్నార్ రోడ్ల పైన అని. సో నా కోరిక నేను నెరవేర్చుకున్నా. మీరు కూడా రండి, హ్యాపీగా తిరగండి.
అదిదా మున్నార్, ఇదిదా మున్నార్ రూట్ ఫ్రమ్ ఇడుక్కి. వాట్ ఏ ఫీల్. నేను బైక్ వేసుకొని మున్నారు వచ్చా. లా 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 లా, హ్యాపీగా తిరుగుతున్నా. వీడెవడు వచ్చినట్ట. బాడీ హాయిగా కూల్గా ఉంది. సూపర్గా అంటే సూపర్గా ఉంది. రైడ్ కూడా సవసం ఉంది. ఎవ్వరు లేడు, మనం ఒక్కనే తిరుగుతున్నాం. ప్రపంచంలో మనం ఒక్కనే తిరుగుతున్నట్టున్నది. ఇక్కడ వచ్చిన పొట్టకాడు నా రూట్. ఇదే వాటర్ ఫాల్స్, చెయ్యప్పరా వాటర్ ఫాల్స్. కోతులు చూడు వాటి మీద ఎట్లా కూర్చున్నాయో. వాటర్ ఫాల్స్ ఇగో ఇదే వాటర్ ఫాల్స్. ఇదిదా వాటర్ ఫాల్స్. ఇదే ఆసమ్ కదా. ఫోటోలు దిగుతున్నారు బాగానే. వాటరే. దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్, చేయప్పవరా వాటర్ ఫాల్స్. మొత్తం ఎట్లా దిగుతున్నారు చూడండి అందరూ. మున్నార్కి ఇంకొక 45 కిలోమీటర్స్ ఉంది. దాని ముందట ఇది వస్తుంది అన్నమాట. హైవే మీద ఆగి దిగుతున్నారు. అది సూపర్ కదా. పోదాం. Let's hope like this video, share to your friends. చాలా డేంజర్గా ఉంది ఇక్కడ. చిన్న ఉంది రూట్ ఇది. ఇక్కడ ఓన్లీ పెద్ద వెహికల్ వస్తే కష్టం. కార్లు ఓకే, కానీ అలాంటి పెద్ద వెహికల్స్ వస్తే స్లోగా వెళ్ళాలి.